దమ్మ వస్తుంది ఘాట్స్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్కి. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, ట్రెక్కింగ్ అని కాదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్స్ పిఓవి. నేను మీ వినయ్. మనం ఈ రోజు అయితే మన నిర్మల్ ఘాట్స్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ ని చూడడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ టర్నింగ్ దగ్గర ఒక కార్ ఆపేసుకొని పార్క్ చేసుకొని మనం బైక్ ఉంటే బైక్ ఆపేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ ఇక్కడ ఒక వాటర్ డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోవడానికి అయితే పెట్టిర్రు, అది కూడా జాగ్రత్తగా క్రాస్ చేసుకోండి. దమ్మ వస్తుంది. సో పోతున్నాం ఏడికంటే బాహుబలి వాటర్ ఫాల్స్ అని పెట్టిర్రు పేరు, మనం ఏం అనుకుంటలేము దానికి. ఘాట్స్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్కి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, ట్రెక్కింగ్ అని కాదు. ఇక్కడ ఈ గ్రీనరీ అయితే క్రేజీ ఉంది. అసలు మీరు రావాలనుకుంటే మాత్రం అసలు ఆగస్ట్లో అండ్ సెప్టెంబర్లో అయితే ది బెస్ట్ టైమింగ్. వాటర్ కూడా ఉంటాయి అండ్ మీరు చూడడానికి కూడా బాగుంటుంది ఏరియా అంతా. కానీ పీక్ రెయిన్ఫాల్ అయితే రాకండి, ఇదంతా బురద అయిపోతుంది. కానీ ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్తో కానీ చిల్ అవ్వడానికి వస్తే ది బెస్ట్ ప్లేస్ ఇది. టీవీలో అరుపులు టేక్ 1. అండ్ మన పాత ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళందరికైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు, వచ్చి చూడడానికి చిల్ అవ్వడానికి. ఇది ఒక హిడెన్ జెమ్. ఇది కరోనా టైంలో బయటపడింది. మన వాళ్ళు వెతుకుతూ అన్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. దీనికి సైన్ బోర్డ్స్ అయితే ఏముండయి, లోపలికి ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. ది బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఎక్కువ మంది రారు, బట్ బాగుంటుంది ప్లేసు. లైఫ్ జిందగీ. సో నీళ్ళు లేవు, జస్ట్ రాళ్ళు కూడా అందుకు వచ్చినాం. చూసుకోండి, వాటర్ ప్రూఫ్ తెలుసు, అది క్యాన్లో ముంచొచ్చింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఎక్కువ వాటర్ లేకుండే. అంటే జనరల్గా వర్షం పడ్డప్పుడు అయితే వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో ఉంటుంది, మంచిగానే ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు లేకుండే, మేము చూడలేకపోయినాం. కొన్ని వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. అట్లీస్ట్ ఈ నేచర్తోనైతే మనము బాగుంటుంది అక్కడ వెళ్ళినప్పుడు. పైకి ఎక్కుదాం.